ఏదో ఒక దారి చూస్తాడు. కానీ కృపను వేడుకొని, అయ్యా నన్ను కనికరించి తిప్పుకునే ఛాన్స్ నాకు ఇవ్వయ్యా అని మనం ఆశ్రయించగలిగితే, ఏది జాతకాలు, వాస్తులు, నక్షత్రాలు ఇవన్నీ కాదు. పశ్చాత్తాప్తులమై పాపము రెక్కలు విసిరితే, రెక్కలు ఊపితే మత్తున్నాయి, మత్తురాలినాయి. ఆ మోహత్వంలో, ఆ పరవశత్వంలో మోసపోయాను. ఇప్పుడు నేను అంధుండయ్యాను, బలహీనుడయ్యాను, బలహీనురాలయ్యాను, మోసపోయాను, మోసగించబడ్డాను. అయ్యో దేవా నన్ను క్షమించు, తేడా పడ్డాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా జీవితం శూన్యమైపోయిందయ్యా, మరణం తప్ప నాకు ఇంకేం కనబడట్లేదయ్యా యేసయ్యా. పడిపోయిన వారి మీద, ఓడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టిన దేవుడు. నా ఎడల కనికరం చూపమని దేవుని పాదాలు పట్టుకోగలిగితే, కళ్ళు లేని నీకు ఆయనే కళ్ళు అవుతాడు, బలముడిగిన నీకు ఆయనే బలమవుతాడు, జ్ఞానం కోల్పోయిన నీకు తానే జ్ఞానమవుతాడు. చీకటి నిండిన నీ బ్రతుకులోనికి నీతి సూర్యుడై నీ కోసం ప్రకాశిస్తాడు ఆయనే.